ఈ రోడ్డు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి చూపించారు. అప్పుడు నాయుడు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇది ఏంటంటే ఇంపార్టెంట్ రోడ్డుగా ఆ రోజు అనుకున్నాను నేను. ఎందుకంటే మాకారపాలెం మండలానికి రోలుగొండ మండలానికి కనెక్షన్ ఇది. మీరు రోలుగొండ మండలం వెళ్ళాలంటే చుట్టూ నర్సీపట్నం నుంచి రావాల్సిన లేదు. ఇంకా ఈ దారిలో మన రోలుగొండ మండలం కుశలపూడి నుంచి వెళ్ళిపోవచ్చు. అంటే ఈ రోడ్ని డెవలప్ చేస్తాం, కనెక్షన్ వస్తుందని ఉద్దేశంతో ఆలోచన చేసాం. గతంలో కొంత చేసాం. దాని తర్వాత ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఎవరు పట్టించుకున్న నాదుడు లేడు. తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కంప్లీట్ చేయాలా, రోలుగొండ మండలానికి కనెక్షన్ ఇవ్వాలా. రోలుగొండ వెళ్ళాలంటే నర్సీపట్నం నుంచి కాకుండా ఇలాగే వెళ్ళిపోవడానికి బాగుంటుంది. అలాగే మన రోలుగొండ వాస్తు ఆ ఏరియా వాళ్ళు కూడా అనకాపల్లి కానీ విశాఖపట్నం వెళ్ళాలంటే ఈ రోడ్లు వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో మరి ఈ రోడ్డుకి చెయ్యాలని చెప్పి అనుకున్నాం రాజుగారు మేము కూడా. దానికి మొత్తం ఇవాళ శంకుస్థాపన చేసింది 2,60,00,000 ఇవాళ మనం ఇచ్చింది. దీంతో రోడ్డు మొత్తం 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు మొత్తం 4 కిలోమీటర్లు మన నర్సీపట్నం నియోజకవర్గం ఉంది, 4 కిలోమీటర్లు చోడవరం నియోజకవర్గంలో ఉంది. ఇప్పుడు ఈ రోడ్డు ఇక్కడి నుంచి కుశలపూడి ఊరు దాటి వరకు వస్తుంది. ఇప్పుడు ఈ డబ్బు అదే ఈ రోడ్డు వేయడం కోసం కాంట్రాక్టర్ కూడా ఇచ్చారు. కాంట్రాక్టర్ ఎవరున్నారు, ఇతని కాంట్రాక్టర్ రెడ్డి గారు వచ్చారు. వీరికే రోడ్డు వచ్చింది. బాగా చేయమ్మా, కొంచెం మంచి రోడ్డు ఇది, ఇంటర్నల్ రోడ్డు, 10 మందికి పనికొచ్చే రోడ్డు కాబట్టి బాగా చేయి. దీన్ని కాంట్రాక్టర్ రెడ్డి గారికి వచ్చింది. ఇది ఈ రోడ్డు తాలూకు విశేషాలు. రెండోది ఏంటంటే మొన్నే ఒక 15 రోజుల క్రితం మళ్ళీ గవర్నమెంట్ నుంచి నాకు కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో నర్సీపట్నం నియోజకవర్గానికి కొన్ని రోడ్లు ఇచ్చాను. దాంట్లో మిగతా మండలాలు మీకు అనవసరం అనుకోండి, మాకారపాలెం మండలానికి ఈ శాంక్షన్ కూడా అయిపోయాయి. సరే శాంక్షన్ కూడా అయిపోయాయి. ఒక మాకారపాలెం మండలానికి ఈ ఇంటర్నల్ రోడ్స్ అంటే గ్రామాల్లో రోడ్లు, ఇప్పుడు చెప్పి గ్రామాల్లో రోడ్లు, ఈ రోడ్లు కాదు, గ్రామం టు గ్రామం రోడ్డు కాదు, గ్రామాల్లో సిమెంట్ రోడ్ రేడింగ్ కోసం మీ మండలానికి మొన్న 15 రోజుల క్రితం 47 రోడ్లు ఇచ్చాను. ఈ 47 రోడ్లకి 47 రోడ్లు అంటే మీకు లక్షలపాలెం కాదు, అన్ని గ్రామాలు కలిపి లక్షలపాలెం 47 రోడ్లు అనుకుంటారు. అన్ని గ్రామాలు కొన్ని లెక్కలు అది 47 రోడ్లలోకి 4,94,00,000 ఇచ్చాను. దీంతో మన మాకారపాలెం మండలంలో 47 రోడ్లు వేసుకోవడానికి అవకాశం వచ్చింది. అది కూడా మా నెలలో స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే R&B రోడ్లు, ఇంచుమించు చాలా రోడ్లు అయిపోయాయి. ఇంకా R&B రోడ్లు, ఇంకా గిడుతూరు రోడ్ అయిపోయింది, మొత్తం మాకారపాలెం రోడ్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇంకా మిగిలిపోయి ఏమున్నాయంటే 2-3 రోడ్లు ఉన్నాయి. దాంట్లో మళ్ళీ దానికి కూడా కొంత డబ్బు ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే రాచపల్లి ఉంది, రాచపల్లి జంక్షన్ నుంచి నగరం, కోడూరు, నగరం, అలాగా చౌడువాడ, అక్కడ కైలాసపట్నం, ఆ రోడ్డు బాగోలేదు. మన ఇల్లేని చూశాను నేను, బాగోలేదు, గోతులు పడిపోయింది. అదే ఆ రోడ్డు వేస్తే అక్కడ కూడా ఎలాగుందంటే ఇప్పుడు రాజుగారికి మనకి ఎలాగొచ్చిందో నగరం వరకు మంది, రాజపల్లి నుంచి నగరం వరకు నర్సీపట్నం నియోజకవర్గం, మళ్ళీ చౌడువాడ ఉంది నగరం తర్వాత, చౌడువాడ నుంచి కైలాసపట్నం వరకు పాకిరాపేట నియోజకవర్గం హోమ్ మినిస్టర్ గారు. అంటే మా ఇద్దరం అనుకొని ఆ రోడ్డు కంప్లీట్ చేయాలని చెప్పి అనుకొని మరి ఆ రోడ్డుకి మొత్తం 7.77 కిలోమీటర్ల రోడ్డు మొత్తం రాచపల్లి జంక్షన్ నుంచి ఆ కొరసకి, దానికి 4,60,00,000 ఇచ్చాను. ఆ రోడ్డు కూడా అయిపోతుంది. ఇక రెండోది ఏంటంటే మన గిడుతూరు ఉంది, గిడుతూరు రోడ్డు వేస్తాం మనం.
గిడుతూరు నుంచి మల్లవరం ఎండపల్లి వరకు రోడ్డు అయిపోయింది, బ్రహ్మాండంగా వేసాం. ఇంకా గిడుతూరు నుంచి మన రాజుపేట ఆ రోడ్డు మొన్న ఇది చూశాను నేను, బాగోలేదు. దానికి కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసి, మరి అది కూడా ఏముందంటే 2 నియోజకవర్గాలు. మనదేమో పీపీ అగ్రహారం దాటిన తరగ అక్కడ రామన్నపాలెం ఉంటుంది, అక్కడ వరకు మనది. అక్కడి నుంచి ఏమో పాత్రపేట ఎమ్మెల్యే గారిది. అంటే ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఆ రోడ్డుకి కూడా పూర్తి చేస్తున్నాం. దానికి 9.60 కిలోమీటర్లు వచ్చింది. దానికి 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది ఇది ఒక స్కీము. రెండోది ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ చేశాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా చేస్తున్నారు. మొన్న మేమంతా కలిసినప్పుడు మేము అడిగాం, కొన్ని గ్రామాలకు రోడ్లు ఉండిపోయాయంటే, గ్రామాలు ఇప్పుడు ఇంకా చెప్పింది ఇంటర్నల్ రోడ్, గ్రామాల్లో రోడ్లు. ఈ రోడ్లు చెప్పి ఈ రోడ్డు నుంచి గ్రామాలకు వెళ్ళి రోడ్డు. లక్షణపాలెం ఉందనుకోండి, అక్కడి నుంచి వస్తాం కదా, అలాంటి రోడ్లు ఇవి. దీనికి డబ్బు కావాలని అడిగాను నేను. అడిగితే అతను అలాగే బయలుపతి గారు తప్పనిసరిగా ఇద్దామని చెప్పారు. మొన్న నాకు ఫోన్ చేసి మీకు డబ్బులు ఇస్తున్నాం, రోడ్లు పెట్టుకోమన్నారు. అది ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. దాంట్లో మీకు తెలుసు కొత్తకోట మళ్ళీ ఈల్ది. కొత్తకోట యువతల నుంచి కొంత దూరం నుంచి ఇక్కడి నుంచి మనది పూరుపాలెం, అది తూటుపాలెం దగ్గర నుంచి మనది. మళ్ళీ మొన్న ఇచ్చామంటే డబ్బులు వచ్చి మనకి, ఈ డబ్బులతోటి ఈ మండలానికి కొంత డబ్బు ఇచ్చాను. మనకి 4 మండలాలు, నర్సీపట్నం, నాతవరం, గొలుగొండ, మాకారపాలెం. ఈ మండలానికి కొన్ని రోడ్లు ఇచ్చాను. మొత్తం 6 రోడ్లు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ కొత్తకోట నుంచి అంటే మీరు వచ్చే రోడ్లో సార్, అంటే మేము ఆ ఏరియాలో ఇది ఆర్ఎన్బి రోడ్ నుంచి పైలువాడ వయా విఆర్పేట, పాపీపాలెం. ఈ రోడ్డు బాగాలేదు, రిపోర్ట్ వచ్చింది నాకు. దానికి 4 కిలోమీటర్ల రోడ్డుకి 1,23,00,000 ఇచ్చాను. నర్సీపట్నం తాళపాలెం రోడ్డు నుంచి దొంగలవారంపాలెం రోడ్డు, ముషుల్నాయుడు గారి తాత, పెద్దలు తెలిసి ముషుల్నాయుడు గారి ఊరది, పెద్ద ఆయన. ఆ రోడ్డు బాగాలేదు మొన్న. ఆ రోడ్డుకి 1 కిలోమీటర్ రోడ్డు 70 లక్షల రూపాయలు ఇచ్చారు. అలాగే నర్సీపట్నం తాళపాలెం రోడ్డు నుంచి కేజీవీపీ స్కూల్ ఉంది, వేంపోయినపాలెం దగ్గర ఒక స్కూల్ ఉంది లోపల, మంచి స్కూల్. ఆడపిల్లలు బాగా చదువుకున్నారు అక్కడ. మొన్న ఆ స్కూల్కి వెళ్ళాను నేను. ఆ రోడ్ కొంచెం బాగోలేదు. మరి ఆడపిల్లలు వెళ్తున్నారు కాబట్టి, దూరంగా లోపలికి వెళ్తున్నారు కాబట్టి ఆ రోడ్డుకి డబ్బులు ఇవ్వాలని చెప్పి అనిపించి కేజీవీపీ స్కూల్ వరకు కిలోమీటర్ కొనలేదు, 1/2 కిలోమీటర్ ఉంది రోడ్డు. దానికి 42 లక్షలు ఇచ్చాను. నేను మాకపాలెం నాయకులు చెప్తున్నాను. అలాగే నర్సీపట్నం తాళపాలెం రోడ్డు నుంచి చింతలూరు, భీమంబోయిపాలెం గ్రామ పక్కన చింతలూరు అని ఉంది. ఆ రోడ్డు కూడా బాగాలేదు. మనం ఏదో ఫంక్షన్కి వెళ్ళాం, పెళ్లి ఫంక్షన్కి వెళ్ళాను, చూసాను, బాగాలేదు. దానికి 69 లక్షలు ఇచ్చాను. చాలు, చింతలూరు 69 కాదు, 45 లక్షలు ఇచ్చాను. 1/2 కిలోమీటరే. అలాగే అప్రోచ్ రోడ్డు ధర్మవరం, హ్యామ్లెట్ ఆఫ్ రాచపల్లి నుంచి ధర్మవరం ఊరు ఉంది. అక్కడ 900 మీటర్లు రోడ్డు ఉండిపోయింది అక్కడ. దానికి 25 లక్షలు ఇచ్చాను. అలాగే నర్సీపట్నం తాళపాలెం రోడ్డు నుంచి పీపీ అగ్రహారం, మాకారపాలెం నుంచి అయితే కాలేజీ పక్క నుంచి, జూనియర్ కాలేజీ పక్క నుంచి ఒక రోడ్డు ఉంది. మన కాలేజీకి వచ్చాను, చుట్టూ గోడలై కడతా చూడడానికి వచ్చాను. వెళ్తేప్పుడు ఆ రోడ్డు అంటే వెళ్ళాను నేను. ఆ రోడ్డు దగ్గర కొంచెం కన్నాలు పడిపోయి ఉంది. దానికి 96 లక్షలు ఇచ్చానండి. 96 లక్షలు. ఇది ఇంకేముందా అండి? ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చిన డబ్బులు ఇవ్వండి, చాలా డబ్బులు ఇచ్చాను. మొత్తం నేను
4,21,00,000 ఇచ్చాను ఇప్పుడు ఒక చెప్పి. అంటే ఈ రోడ్డు కాకుండా ఇది వేరు. తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యి ఇంకా 2 సంవత్సరాలు అవ్వలేదు, 2 నెలలు ఉంది, ఇంకా 2 సంవత్సరాలు అవ్వడానికి ఇంకా 4 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే. నేను స్పీకర్గా ఉండవాళ్ళు ఉపయోగం ఏంటంటే స్పీకర్గా ఉండవాళ్ళు నోరు గడిచారు కదా, వేరు. ఇంతకుముందు అయితే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోండి, మాట్లాడడం కావట్లేదు. అని చెప్తున్నాను నేను. ఈ 2 సంవత్సరాలు ఇంకా పూర్తి అవ్వలేదు, పూర్తి అవ్వకపోయినా 2 సంవత్సరాలు లెక్కేసుకుందాం. ఈ 2 సంవత్సరాల్లో మీ ఒక్క మండలానికి, నేను నియోజకవర్గం చెప్పలే, మీ మాకాడపాలెం మండలానికి 30,61,00,000 ఇచ్చానండి. ఒక్క మండలానికి 30 కోట్లు ఇచ్చానంటే 4 మండలానికి మున్సిపాలిటీకి ఎంత ఇచ్చండి? 400 కోట్లు ఇచ్చాను. మిగతా మండలాలు, మీ మండలం, నర్సీపట్నం టౌన్ కలిపితే ఈ 2 సంవత్సరాల్లో 400 కోట్లు ఎవడో గాడికి తెచ్చి ఉండడు. ఏంటంటే చెప్పాలి, ఆడనుకుంటున్నారు కాబట్టి చెప్తాను. అంటే 5 నిమిషాలు. ఈ రథం ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కటి ఇచ్చాం. ఎందుకు ఇచ్చామంటే మీరు చెత్త అంతా తీసుకెళ్ళి మీ ఇంటి ముందు కాలువలో వేసేస్తున్నారు. ప్లాస్టిక్ సంచులు కానీ, ఇనప వస్తువులు కానీ, చెత్త అంతా ఇంట్లో తుడుతాం. తుడిసింది ఏం చేస్తారంటే, ఇంతకుముందు పెంటలు ఉండి పెంటలో వేసేవారు. ఇప్పుడు పెంటల దగ్గరికి వెళ్ళడానికి ఓపిక లేదు కదా మనకి. ఆ ఇంటి ముందు కాలువలు వేసేస్తున్నాం. ఆ కాలువలు అన్నీ స్టక్ అయిపోతున్నాయి. స్టక్ అయిపోయి వర్షం పడితే నీరు ఫ్లో అవట్లే, ఆ నీరు ఊరి మీదకి వచ్చేస్తుంది. అయితే మేము ఏం చేసామంటే దీనికి కొత్తగా పెట్టి అలవాటు అవ్వాలి. అలవాటు అవడం కోసం ఇక్కడ తెమ్మన్నాను. ఏంటి అలవాటు అంటే, మీరు ఇంట్లో పెట్టుకున్న చెత్త అంతా కూడా ఒక సంచిలో, ప్లాస్టిక్ సంచిలో వేసుకొని గోన్లో మీ ఇంటి దగ్గర పెట్టుకుంటే ఈ వ్యాన్ ప్రతి ఊరు వస్తుంది. ఏ రోజు ఈ సోమవారం నాడు కొండలగ్రహారం జీగంగవరం వస్తుంది వ్యాన్, మంగళవారం నాడు మాకాపాలెం వెళ్తుంది, బుధవారం నాడు తామర వెళ్తుంది. అంటే ఏ రోజు ఈ రథం ఎక్కడికి వస్తుందో మొత్తం వేసాం, ఆ డేట్ కూడా ఇచ్చాం. ఇది మీ ఊరు ఈ టైం ప్రకారంగా మీ ఊరు వస్తుంది. వచ్చి ఉదయం సాయంత్రం వరకు ఆ ఊరు తిరుగుతూ ఉంటుంది. మీరు చేయవలసిన పని ఏంటంటే, ఇప్పుడు చూపిస్తారు అక్కడ ఈ చెత్త ఇంట్లో వచ్చారు కదా, మీ ఊరు వస్తుంది కదా, ఈ బ్యాగ్ వాళ్ళకి ఇవ్వాలా. మీ ఇంటి ముందుకు వచ్చాండి. చంద్రబాబు గారు చేశారంటే, మీ ఇచ్చిన బ్యాగు అక్కడ మిషన్ ఉంటుంది, చిన్న మిషన్, దాని పెట్టాలా. అది ఎంత బరువు ఉందో బ్యాగ్ తెలిసిపోద్ది దాంట్లో. అంతే కదమ్మా. కేజీకి ఎంత ఇస్తారు? ఎవరున్నారు? మీరు రాకూడదు, ఆఫీసులో ఉన్నారా? ఎన్ని ఉంటాయి కదా, అన్ని కూడా బ్యాగ్లో ఉంటాయి, ఇదిగా ఉంటాయి, మీకు కనబడతాయి. మీరు చెత్త తీసుకెళ్ళి ఆ మిషన్ మీద పెట్టాలా. ఆ మిషన్ మీద 3 కేజీలు చెత్త వచ్చింది అనుకోండి, 3 కేజీలకి ఎంత డబ్బు అవుతుందో లెక్క తెలుస్తుంది అక్కడ. 3 కేజీలకి కేజీకి ఎంత ఉంటుందో అంతనాకి ఇనుము ఇస్తే కేజీకి 20 రూపాయలు మనకు వస్తుంది. అదే పేపర్లు అయితే 15 రూపాయలు. అలాగే రేట్లు ఉన్నాయి. ఆ లోపల వస్తువులు ఉంటాయి, షాంపూ ప్యాకెట్లు, కొబ్బరి నూనె, పిన్, పప్పులు ఉప్పులు ఇవన్నీ ఉంటాయి. ఈ డబ్బులు ఎంత వస్తుందో మీకు రికార్డు తెలిసిపోద్ది అక్కడ వెయిట్ని పెట్టి. ఆ డబ్బులకి మీరు ఏం చేయాలంటే కిరాని వస్తువుల నుంచి ఈ వస్తువులు తీసుకునే అవకాశం ఇస్తే కొంచెం ఎట్లా పెట్టాం. సక్సెస్ అవుతుందో లేదో 10 రోజులకి వస్తే తెలుస్తుంది. అంచేది అందరూ లేడీస్ మీ ఇంటి ముందుకు వస్తుంది కాబట్టి గోధుమ పిండో ఈ పిండిలో ఉంటాయి కాబట్టి మీకు కావాల్సిన తీసుకోవచ్చు. అది కొంచెం అలవాటు, అమ్మ తల్లి కొంచెం అలవాటు అయ్యేలాగా ఒక్కొక్క ఊళ్ళో ఎక్కువ టైం ఉండేలా చూడండి. 1 month 2 months తర్వాత అలవాటు పడలేదు, కొంచెం అలవాటు అయ్యి 2 months ఈ కార్యక్రమం పెట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తాను నేను. ఒక్కో మండలానికి ఒకటి ఇచ్చాం. ఈ వ్యాను ఏ రోజు ఏ ఊరు వస్తుంది కూడా దాని మీద రాసి ఉంటాయి. ఆ రోజులో జాగ్రత్తగా ఉండండి. పర్లేదు, నా మాకాడపాలెం మండలంలో నీట్గానే ఉన్నాయి నాకు తెలిసి, గ్రామాలకు బాగా చేస్తున్నారు. పిల్లలు అవతీ సార్ ఒక్కొక్క ఊరు నారాయణరాజుపేట గ్రామానికి సంబంధించిన పిల్లలు వీళ్ళు మాకాడపాలెం చూడేది కాదు, చదువుకున్నారు.
మేము గోడ కడతామని తెలిసింది వీళ్ళకి. గోడ కడుతున్నారు, ఆయన 10,000 కూర్చొని అన్ని రంగులు వేస్తున్నారు అని చెప్పి తెలిసి ఈ పిల్లలందరూ కలిసి మేము ఆ స్కూల్లో చదువుకొని ఇంత వాళ్ళయ్యో మేము అని చెప్పి చిన్న పిల్లలు 30,000 రూపాయలు తెచ్చిస్తున్నారు. 30,000 రూపాయలు స్కూల్కి ఏదో చెయ్యండి అని. ఇవాళ మీకు ఎన్ని పంచాయతీలు ఉన్నాయి మండలం? 30 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీకి 10,000 ఇస్తే ఎంత వస్తుందండి? మీ డబ్బు వద్దు, పంచాయతీ డబ్బు కూడా ఇవ్వచ్చు. తీర్మానం చేసి పంచాయతీలో తీర్మానం చేసి ఇలా పలానా జూనియర్ కాలేజీకి 10,000 రూపాయలు ఇస్తున్నాం అని రాసి ఇవ్వచ్చు. 10,000 రూపాయలు ఒక్కొక్క పంచాయతీకి 10,000 ఇస్తే 3 లక్షలు వస్తుంది కదా. ఆ పిల్లలకి బ్రహ్మాండం చేయొచ్చు కదా. ఒక్కడ ఇవ్వలే, 30,000 ఇస్తున్నారు. ఈ 30,000 రూపాయలు తీసుకుంటారు. రామ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టీ కార్యకర్త అంటే మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయినా, జబ్బు చేసినా, హాస్పిటల్లో ఆపరేషన్ అయినా లేదా యాక్సిడెంట్ అయినా అటువంటి వాళ్ళు కాగితం పెట్టుకుంటే మెంబర్షిప్ అయి ఉండాలి. పార్టీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళు కాగితం పెడితే డబ్బులు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మీకు మురళీకృష్ణ గారు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారు? 41,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 41,000 రూపాయలు చంద్రబాబు నాయుడు పంపించారు.